జడ శ్రవణ్ ప్రధానంగా ఇప్పుడు తనని ఎలాగైనా అరెస్ట్ చేయాలనుకుంటున్నటువంటి అంశమైతే చంద్రబాబు గారి మీద పెట్టబడినటువంటి కేసులు ఎత్తివేసిన అంశం మీద ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపున ఆయన వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కీలకమైనటువంటి అంశం ఏకంగా ముకుల్ రోహత్గి లాంటి రాజ్యాంగ నిపుణుడు చంద్రబాబు గారి తరపున వాదించబోతున్నారు. ఏదైతే 3 కేసులు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం విచారణ చేసే అధికారం లేదంటూ ఎమ్మెల్యే ఎంపీ ప్రజాప్రతినిధుల కోర్టుకి 3 కేసుల్ని బదిలీ చేయాలంటూ వేసినటువంటి పిటిషన్ మీద విచారణ. ఈ కేసుల్లో తమకు ఏ విధమైన ఛార్జ్షీట్ తదితర డాక్యుమెంట్లు ఇవ్వకుండా ప్రొటెస్ట్ పిటిషన్ ఫైల్ చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారంటూ వేసిన మరో పిటిషన్ మీద విచారణ. టోటల్గా ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుకు సంబంధించిన ఈ విచారణలు, ఈ 3 కేసులు హైకోర్టులో ఒకే రోజు విచారణకు వస్తే ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపున జడశ్రవణ వాదనలు వినిపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ సిఐడికి సంబంధించి డీజీ మరియు డీజీపీ ప్రమోషన్ మరియు కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ తయారీ ప్రక్రియకి చంద్రబాబు నాయుడు అథారిటీ